హైదరాబాద్ మూసి పరివాహక ప్రాంత కూల్చివేతలను తాత్కాలికంగా వాయిదా వేశారు. ప్రస్తుతానికైతే ఎలాంటి కూల్చివేతలు లేవని హైడ్రా స్పష్టం చేసింది. మూసి బాధితులకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించాకే కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తుందన్న ప్రతిపక్షాల విమర్శలకు కాంగ్రెస్ నేతలు ధీటుగా సమాధానమిస్తున్నారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ప్రజల్లో వ్యతిరేకతతో హైడ్రా అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మొదట 2 రోజుల పాటు భారీ కూల్చివేతలకు హైడ్రా ప్లాన్ చేసింది. అయితే హైడ్రా చేపట్టాలనుకున్న కూల్చివేతలపై కుకట్పల్లి మహిళ సూసైడ్ ఎఫెక్ట్ పడింది. దీంతో మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతానికైతే ఎలాంటి కూల్చివేతలు చేయడం లేదని ప్రకటించింది. మూసి నివాసితుల ప్రాంతాల్లో 2 రోజులుగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. మలక్పేట్, ముసారాంబాగ్, చైతన్యపురి, కొత్తపేట మూసి ప్రాంతాల్లో నివాసితులు ఆందోళన చేస్తున్నారు. మార్కింగ్ కు వెళ్లిన అధికారులకు మూసి నివాసితులు సహకరించలేదు. స్థానికుల ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో సర్వే నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో కూల్చివేతలకు తాత్కాలిక బ్రేక్ వేసిన హైడ్రా మూసి ప్రాంతాల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే చైతన్యపురి డివిజన్ పరిధిలోని మూసి నివాసితులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తాము ఆక్రమించి ఇల్లు నిర్మించుకోలేదని, రిజిస్ట్రేషన్ చేసుకుని కష్టపడి డబ్బులతో కొనుక్కున్నామని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఇళ్లను వదిలిపెట్టి వెళ్లేది లేదని, ప్రభుత్వం తమను ఇబ్బంది పెట్టొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. అటు మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నారాయణ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరిశీలించారు. నారాయణ చెరువు ముంపు బాధితులతో మాట్లాడిన ఆయన ఎవరూ అధైర్యపడవద్దని బాధితులకు భరోసా కల్పించారు. మరోవైపు రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధి స్థానికులు తెలంగాణ భవన్ కు వెళ్లి హరీష్ రావును కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. అయితే ఇప్పటికే బాధితులకు అండగా ఉంటామని ప్రకటించిన బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమైంది. మూసీ బాధితులకు పునరావాసం కల్పించాకే తరలింపు చేపడుతున్నామని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తెలిపారు. 3 రోజులుగా సర్వే కొనసాగిస్తున్నామని, వదంతులు నమ్మవద్దని సూచించారు. చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ ఎమ్మెల్యేతో కలిసి ఆయన పర్యటించారు. బలవంతంగా ఎవరిని తరలించడం లేదని, వారి ఇష్టంతోనే వెళ్తున్నారని స్పష్టం చేశారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. పిల్లిగుడిసలు అయిపోయిన తర్వాత నియరెస్ట్ లొకేషన్ జియాగూడ కానివ్వండి, పక్కన జంగంమెట్ కానీ నియరెస్ట్ లొకేషన్ అదే చెప్పినట్లు ఇక్కడ నుంచి ఎక్కడో తీసుకెళ్లి దూరంగా కాకుండా నియరెస్ట్ పాసిబుల్ లొకేషన్ 2 BHK ఎక్కడైతే ఉందో అక్కడ పంపించడం జరుగుతుంది. ప్రభుత్వ ఆదేశాలు కూడా అట్లనే ఉన్నాయి. సో దట్ లీస్ట్ డిస్టర్బెన్స్ వాళ్ళ లైవ్లీహుడ్ కానీ వాళ్ళ ఇక్కడ జీవనోపాధికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా సో నియరెస్ట్ లొకేషన్ కి పంపించడం జరుగుతుంది. ఎవరు ఎటువంటి అపోహలు నమ్మకూడదు. దయచేసి మన రెవెన్యూ సిబ్బంది కూడా వచ్చినప్పుడు పదే వాళ్ళకి అదే మెసేజ్ ఇచ్చినాము. శాంతియుతంగానే మనము ముందుకు వెళ్తా ఉన్నాము. వాళ్ళు కూడా డీటెయిల్స్ ఇచ్చి మాకు సహకరిస్తా ఉన్నారు. అదే సో ఎక్కడ ఎటువంటి అపోహలకు కానీ ఎటువంటి దానికి లోన్ కావద్దని చెప్పి వాళ్ళందరికీ కూడా గుర్తు చేస్తూ రెవెన్యూ సిబ్బంది సహకరించాల్సిందిగా కోరుతాం. హైడ్రాతో చెరువులు, ప్రభుత్వ స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిరక్షిస్తుందే తప్ప ఎవరికీ అన్యాయం చేయడం లేదని ప్రతిపక్షాల విమర్శలను కాంగ్రెస్ నేతలు తిప్పికొడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని అంటున్నారు. కూకట్పల్లిలో చెరువులను ఆక్రమించుకుని బీఆర్ఎస్ నాయకులు అద్దెకిస్తే హైడ్రా వాటిని కూల్చివేసిందని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షపాతి అని, పేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుందని చెప్పారు. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చిన తర్వాతే ఖాళీ చేస్తోందని అన్నారు. మరోవైపు హరీష్ రావు డ్రామా పాలిటిక్స్ కు తెరలేపారని, ఆ డ్రామాలో ప్రజలు పడొద్దని జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి సూచించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందని, సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయానికి అందరూ అండగా ఉండాలన్నారు.